వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. 4 ఎగ్స్కి ఇంకా ఒక టమాటా, ఒక ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. అలాగే వెడపలు లాంటి బాగానే తీసుకొని ఇందులో ఆయిల్ పోసుకుని 4 గుడ్లు కూడా ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అనేది కొంచెం పెద్ద పెద్ద పీసులుగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. ఇందులోనే బాగా కొంచెం అయినాక ఇందులో మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుని పక్కకి గిన్నెలో తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని ఇది సగం మగ్గినాక అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ముందుగానే సగం మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే ఒక అర స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట. అర స్పూన్ వేసుకున్నాక క్యారెట్ తురుము కానీ ఇంకా క్యాబేజీ తురుము కానీ మీ దగ్గర ఉంటే చాయిస్ ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే క్యారెట్లు ఉన్నాయి కాబట్టి అది కూడా వేసేసినాకైతే ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఎగ్ వేసుకున్న తర్వాత పొడి పొడిగా ఉడకబెట్టిన అదే వండిన అన్నం అయితే వేసేసుకున్న తర్వాత ఇందులో కారము కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ముందుగా కొంచెం వేసుకున్నాం కాబట్టి సరిపోదు, కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోద్దిగా. ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం కింద ఉల్లిపాయలు, టమాటాలు అలాగే కారం, ఉప్పు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే 4 పచ్చిమిరకాయలు అంటే చిన్న చిన్నగా 4-5 వేసుకోవచ్చు. చిన్నవి అయితే, పెద్దదైతే ఒక 2 సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇలా బాగా ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే మనకి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటే ఫైనల్గా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈరోజు కర్రీ ఏమీ లేక ఇలాగ సింపుల్గా అయితే చేశానండి. ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి లేనప్పుడే ఇలా ఒకసారి ట్రై చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరి